జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. టాలీవుడ్ పంచాయతీ చిరంజీవి దగ్గరకు చేరింది. ఆయన నివాసంలో ఫెడరేషన్ నాయకులు సమావేశమయ్యారు. తమ డిమాండ్లను చిరంజీవి దృష్టికి తీసుకెళ్తున్నారు. నిర్మాతల కండిషన్స్ ను కూడా వివరిస్తున్నారు. దాదాపు 50 మంది సభ్యులు హాజరయ్యారు. ఇటు ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఛాంబర్ ప్రెసిడెంట్ తో పాటు అగ్ర నిర్మాతలు సమావేశంలో పాల్గొన్నారు. నిర్మాతల ప్రతిపాదనల్లో ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్ కీలకంగా మారాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు చేస్తే తమకు అభ్యంతరం లేదంటున్నారు ఫెడరేషన్ సభ్యులు. నిర్మాతలు ప్రతిపాదించిన వేతన పెంపును కొద్దిగా మార్చి 20% ఇప్పుడు ఇచ్చి ప్రతి ఏడాది 10% చొప్పున పెంచాలని కోరుతోంది ఫెడరేషన్. దీనిపై ఛాంబర్లో చర్చలు జరుపుతున్నారు నిర్మాతలు. టాలీవుడ్ పంచాయతీ చిరంజీవి ఇంటికి చేరింది. అటు ఫెడరేషన్ సభ్యులకు సంబంధించి నిర్మాతలు కూడా అత్యవసర సమావేశాన్ని ఫిలిం ఛాంబర్లో నిర్వహిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ ఫణిని అడిగి తెలుసుకుందాం. ఫణి, ఎట్టకేలకు టాలీవుడ్ పంచాయతీ చిరంజీవి ఇంటికి చేరింది. ఈసారైనా పరిష్కారం లభించే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా అంటే నిన్ననే నిర్మాతలు అంటే మొట్టమొదటిసారిగా సమ్మె స్టార్ట్ అవుతుంది అన్నప్పుడే అగ్ర నిర్మాతలు అందరూ కూడా చిరంజీవిని కలవడం జరిగింది. అలాగే నిన్న చిన్న నిర్మాతలందరూ కూడా చిరంజీవిని కలిసి తమకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను కూడా వాళ్ళు వివరించడం జరిగింది. అలాగే ఈ రోజు దాదాపు 72 మంది ఫెడరేషన్ సభ్యులందరికీ కూడా ఆహ్వానం వెళ్ళగా దాదాపు అందరూ కూడా హాజరయ్యారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం లోపల చిరంజీవితో మీట్ అవుతూ ఉన్నారు. అయితే ఈ అంశాలు ఇలా చూస్తూ ఉన్నట్లయితే ఫెడరేషన్ ఆల్రెడీ కొన్ని ప్రతిపాదనల్ని నిర్మాతలకు పంపినట్లుగా మనకు తెలుస్తా ఉంది. నిర్మాతలు ఏవైతే ఫెడరేషన్ వాళ్ళ ముందు ప్రతిపాదనలు పెట్టారో, ఒకటి ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ అనేటువంటిది, దానికి చాలా వరకు ఫెడరేషన్ వాళ్ళు ఒప్పుకోలేదు ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు 9-9 కాల్ షీట్ అనేటువంటిది ఏదైతే ఉందో అది డెఫినెట్ గా తాము అంగీకరిస్తామని, దాంతో ప్రాబ్లం ఏం లేదని, అయితే వేతనాల పెంపు అనేటువంటిది ఏదైతే ఉందో వాళ్ళు అంటే 15% చొప్పున పెంచి తర్వాత ఎవ్రీ ఇయర్ మళ్ళీ 5% చొప్పున పెంచుతామన్నది కాకుండా ప్రస్తుతం 20% పెంచి ఇక నుంచి ప్రతి సంవత్సరం కూడా 10% చొప్పున పెంచేటట్టు ఆలోచించమని చెప్పేసి ఫెడరేషన్ వాళ్ళని కోరడం జరిగింది. అలాగే సండేస్ విషయం ఏదైతే ఉందో, సండేస్ విషయం అనేటువంటిది తమ ఫెడరేషన్ కి సంబంధించింది కాదనేది, అది ఎఫెక్ట్ తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి ఆ ప్రతిపాదనని కూడా వాళ్ళ ముందు తాము పెడతామని చెప్పి కూడా నిర్మాతలకు ఫెడరేషన్ నాయకులు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ విషయాల మీద నిర్మాతలు అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం భరత్ భూషణ్, ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ తో పాటు కలిసి కూర్చొని అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. యాక్టివ్ నిర్మాతలు అందరూ కూడా ప్రస్తుతం ఛాంబర్ లో మీటింగ్ లో పాల్గొవాలని చెప్పేసి వాళ్ళందరికీ మెసేజెస్ వెళ్ళడం జరిగింది. దేవి, అలాగే ఫణి, నిర్మాతల ప్రతిపాదనలో ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్ అనేది చాలా కీలకంగా మారింది. దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? అంటే నేను ముందుగా చెప్పినట్టుగానే ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ అంటే ఐదర్ 6 to 6 కానీ లేదా 9 to 9 కానీ కావాలి అనేటువంటిది నిర్మాతలు అన్నది. అయితే 9 to 9 కాల్ షీట్ అనేటువంటిది డెఫినెట్ గా వర్కౌట్ చేయొచ్చు అని, ఆ ప్రతిపాదన తమకు ఓకే అని చెప్పి ఫెడరేషన్ నాయకులు అంటున్నారు. అంటే మిగతా ప్రతిపాదన అంటే ఈ రేషియో విధానం కానీ లేకపోతే నచ్చిన వాళ్ళతో పనిచేయడం అనేటువంటి విధానానికి కానీ అవి ఇంతకు ముందే ఫెడరేషన్ ఒప్పుకున్న నిర్ణయాలు కాబట్టి సో వాటితో కూడా ప్రాబ్లం లేదు, అవి కూడా ఒప్పుకున్నట్టే. సో ఇక్కడ ఒక్క కాల్ షీట్ విధానం, ఈ ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ గురించి ఓకే అయినట్లయితే నిర్మాతలు అడిగినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా వాళ్ళు ఫెడరేషన్ వాళ్ళు ఓకే చేసినట్టే అవుతుంది. ఇక సండేస్ విషయం అయితే అది ఎపిక్ దీంట్లో ఉంది కాబట్టి వాళ్ళకి నివేదిస్తామని చెప్పి ఫెడరేషన్ వాళ్ళు నిర్మాతలతో చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఇదేమైనప్పటికీ కూడా రెండు వైపులా కూడా కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తోంది. సో దీన్ని బట్టి ఈ నిర్మాతలు కూడా వాళ్ళు అడిగినటువంటి వేతనాన్ని ఆ రేంజ్ లో పెంచినట్లయితే
సమస్య రేపటితో ముగిసేటట్టే కనబడుతోంది దేవి. ఆల్ రైట్ ఫణి, థ్యాంక్ యూ. నిర్మాతలు ప్రతిపాదించిన వేతన పెంపును కొద్దిగా మార్చి 20% ఇప్పుడిచ్చి ప్రతి ఏడాది 10% చొప్పున పెంచాలని ఫెడరేషన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరి చిరంజీవి ఇంటికి చేరింది ఫిలిం ఛాంబర్లో నిర్మాతలు కూడా కొంత డిస్కస్ చేస్తూ ఉన్నారు. దీని మీద రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా రిపోర్ట్ చేస్తున్నారు.